పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. చెప్పేది నచ్చింది నీకు? రెండు నచ్చాయి కానీ అదే బాగుంది. అరే ఫస్ట్ రైస్ తింటా. పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎట్లా వేస్తారో ఆయన వ్లాగ్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. నీకు నచ్చిన పార్ట్ ఏంటి ట్రిప్లో? మనం ఏం చేసినాం చెప్పే. ఇక్కడ ఏషియా బాక్స్ అంట, ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ నూడిల్స్ బాగున్నాయి, తీసుకుంటున్నా, చూపిస్తాం మీకు కూడా. లేక ఏషియన్ రెస్టారెంట్లో నేనే మింగి తిన్నందుకు దీనికి ఫుడ్ లేదు. ఇప్పుడు ఇది కఫేకి తీసుకొచ్చింది. ఈ కఫేకి ఎందుకు తీసుకొచ్చిందో అంటే ఎస్థెటిక్స్ బాగున్నాయి అంటే ఇక్కడ. చిరునవ్వు మీ నడక, వావ్ నైస్. ఇవేంటి పచ్చిమిరకాయలు పెట్టాడు ఇక్కడ. ఇగో వచ్చింది మాల్. తిరామిసు కేక్ దేనికి ఈరోజు బర్త్డే కేక్. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. వచ్చినాం. ఒక కేక్, ఒక తిరామిసు, ఒక హాట్ చాక్లెట్, ఒక కెపచినో ఆర్డర్ ఇచ్చినాం. ఆల్మోస్ట్ ఒక గంట వరకు కూర్చున్నాం. బయట వర్షం పడుతుంది. ఫోటోలు తీనాం, ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు నా వైఫ్ బర్త్డే అంటే ఏమైంది అంటే పొద్దున్నుంచి తిండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తిండి. ఏం తినాలి అనుకుంటా ఒక క్రోసాంట్ చేసాం. ఆ తర్వాత మెల్లగా మాల్కి వెళ్ళి అక్కడ చైనీస్ ఫుడ్ తిన్నాం. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు మనకి సోల్ ఫుడ్లో సరిపోలేదు. అది సరిపోతే ఏం చేసాము, వెంటనే మెల్లిగా నిద్ర వస్తున్నట్టు అనిపించింది. అందుకే ఒక కాఫీ లేదు, ముందు ఫస్ట్ హెల్దీగా తినాలి, చైనీస్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్నాము, హెల్దీగా తినేసామని చెప్పి హెల్దీగా అని చెప్పి ఒక డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ వేసాము. అసలు బర్త్డే గురించి మర్చిపోండి, ఇది ఫుడ్ బ్లాగ్, బర్త్డే బ్లాగ్ కాదు. ఏం తినబోతున్నామో చెప్తాను. అయిపోయింది ఇవన్నీ వేసరికి. అరే చీకటి అయిపోయినప్పుడే సన్సెట్ అయిపోతుంది. అసలు ఏం చేసినాం? తిన్నాం మళ్ళీ తిన్నాం. ఇప్పుడు మళ్ళీ తింటాం. లోపలికి వెళ్ళి చర్చ్ లో కొంచెం ధ్యానం చేసి ఆ తర్వాత మళ్ళీ తింటాం. జీసస్ మా జీసస్ నాకు ఎంత తెలియదు. అది ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో. సో నిన్న ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చాం. కానీ నిన్నటికి ఈరోజు డిఫరెన్స్ ఏంటో చూడండి. జనాలు తక్కువ ఉన్నారు. టైం ఒక 6:30 7 అవుతుంది అనుకుంటే పప్పులో కాల్ వేసినట్టే. జస్ట్ 3 అవుతుంది. 3:40 అంటే 4 వేసుకో మ్యాక్సిమం. 4కి సాయంత్రం 4. సో గాయస్, మనం ఇప్పుడు ట్రామ్లో వెళ్తున్నాం. ఎక్కడ అని అడగకండి, ఒక చిన్న చిలిపి పని చేసిన నేను. సో వేరే హోటల్ ఉంది ఇప్పుడు మనకి. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు స్టే తీసుకొని మళ్ళీ చిన్న సిటీ టూర్. ఓకే, మళ్ళీ తినడానికి వెళ్తాం. ట్రామ్ చూపిస్తాం మీకు ఎట్లా ఉందో చూడండి. ఇదే మన ట్రామ్. స్టైలిష్గా ఉంది కదా. టైము ఎంత అయింది అనుకోకండి, జస్ట్ 4:30 అయి ఉండొచ్చు. సరే, పాయింట్ ఏంటంటే మా సెకండ్ హోటల్ అది. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. రోజుకి ఒక హోటల్ ఉండొచ్చు, అంటే అన్ని రోజులు ఒకే హోటల్ ఉండొచ్చు, కానీ బోర్ కొడుతుంది అట్లుంటే. ఓవర్ యాక్షన్ నీకు చేసిన పని చెప్పవు కానీ అది అడిగారా? సో చెప్పేది నచ్చింది నీకు? రెండు నచ్చాయి కానీ అదే బాగుంది. బట్ స్టిల్ బాగుంది కదా, ఇంత పెద్దనే ఉంది. సూపర్ ఉంది, బాగాలేదు. ఆల్మోస్ట్ సేమ్ దానిలానే ఉంది. ఇది ఏముంది అంతే, ఈ లైట్ ఒకటి వెలగట్లేదు. లైట్ కాదే, అది అలారం. లైట్స్ లేవు, చీకట్లో ఉండాలి. చీకటి గదిలో. హలో గైస్, తెలిసిందే కదా మళ్ళీ ఏమనుకుంటున్నాం అదే అయ్యింది. మళ్ళీ షాపింగ్ మాల్కి వచ్చాం. ఇంతకుముందు చూసిన షాపింగ్ మాల్ కాదు, ఇది వేరే షాపింగ్ మాల్. ఇక్కడ కూడా అవే ఫుడ్ వస్తుంటాయి, అవే ఫుడ్ ఉంటుంది, వెళ్ళి తింటాం.
మేము వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కూర్చొని డెసిషన్ మేకింగ్ చేస్తున్నాం. నేను ఇండియన్ తింటానేమో మ్యాక్సిమం, ఆ తాయి కూడా బాగానే ఉంది నాకు, బట్ స్టిల్ డెసిషన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టైం తీసుకొని తొందరపడి ఏదో ఒకటి తినేయం మేము. టైం తీసుకొని ఆలోచించి ఓకే ఫుడ్ని మనుషుల్ని లుక్స్తోని చూసి వాళ్ళు బాగున్నారో లేదో చెప్పేస్తాం. వచ్చింది, ఇది నీది కాదు, వావ్, ఇది నాది, ఇది నీది. ఇందులో నేను కూడా తింటాను. తినే వద్దాం, నీకు రైస్ సరిపోదు కదా. నాన్న తీసుకోవాలి, ఆ రైస్ నాకు సరిపోదు, నాన్న చెప్పేస్తాను. అది కూడా బాగుంటుంది ఖచ్చితంగా. ఇది సూపర్ ఉంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగానే ఉంటుంది సలాడ్ కాబట్టి. ఈ రెండు నాకు కొంచెం అటు ఇటు డౌట్, ఆ రెండు నీకే కాబట్టి పెద్ద పర్వాలేదు. నాకేం కాదు, నువ్వు కూడా తినొచ్చు. ఓకే బట్ స్టిల్ ఆల్రెడీ రాకుంది. ఓకే ఓకే. జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్. యూఆర్ ఈటింగ్ ఓన్లీ రైస్, యూ హ్యావ్ టు ఈట్ ఇట్ విత్. అరే ఫస్ట్ రైస్ తింటా. కాలిందా? బాగుంది, అన్నది కరెక్ట్. ఇంకా ఒక లచ్చ పరోటా, ఒక బటర్ నాన్ చెప్తున్నాను నెక్స్ట్. కర్రీ ఎక్కువ ఉంది, సరిపోదని నమ్మకంతో. యా 1 hour later. సో గైస్ తినేసాం గైస్, చూపి అవగొట్టాం సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత తిండి కాదు, ఇంకా అయిపోయింది ఈరోజు. అయిపోయింది ఈరోజు కాదు, మళ్ళీ రేపు పొద్దున్న ఫ్రెష్గా, మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా తిన్నాం. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళి మ్యాక్సిమం సౌనా పడుకోవడం. దట్స్ ఇట్ ఫర్ టుడే. కాదు ఇంకా లేదు, రేపు అయిన తర్వాత అసలు ఎంత పెద్ద వీడియో వస్తుందో కూడా తెలియదు నాకు. మ్యాక్సిమం కట్ చేసి పెట్టేస్తా, ఒక వీడియోలో ట్రై చేస్తా. బట్ యా ఓకే. The next day. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏంట్రా ఇన్ని రోజులు ఈ వ్లాగ్ అనుకుంటున్నారా? అయిపోతుంది ఈరోజు ఎండ్. కొద్ది క్షణాలు కాదు, కొన్ని గంటల్లో ఇంకా తినేసి మళ్ళీ. అరే ఏంద్రా, పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎట్లా వేస్తారో ఆయన ఈ వ్లాగ్లో. ఇక టుమ్ డుమ్ టటురుడురుడుమ్ టటుమ్ డుమ్ టరురుడురుడుమ్ ప్రాగు నగరం. ఓకే తినేసి మళ్ళీ బయలుదేరిపోదాం. అంతవరకు ఏం తింటామో ఎలా తింటామో అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. సో గాయస్ నాకు ఆకలిస్తుందని జఫా ఆ జఫా రెస్టారెంట్ వచ్చినాము. ఇది ఎతికి పెట్టింది, చాలా బాగుందంట రెస్టారెంట్. చూద్దాం వెళ్ళి జఫా రెస్టారెంట్లో జఫా ఐటమ్లు ఉన్నాయి, మంచి ఐటమ్లు ఉన్నాయి. సో జఫా రెస్టారెంట్ లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. బ్రెడ్ పెట్టారు, ఆలివ్స్ పెట్టారు. వైబ్ అయితే అదిరిపోయింది. ఫుడ్ ఆర్డర్ బయటనే ఉంటే లోపల ఎలా ఉందో తెలియదు కదా ఫ్రెండ్స్, మీకు చూపెట్టాలని లోపలికి వచ్చాం అని అంటాను అనుకున్నారా? కాదు, దీన్ని ఫస్ట్ బయట అనేది, తర్వాత నాకు చలిస్తుంది అని చెప్పి లోపల తీసుకొచ్చాను. సర్లే, సో బ్రెడ్ తిన్నాం. ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల నాకు ఇష్టం ఉండదు. బ్రెడ్ విత్ ఆలివ్స్ ఇది ఇట్లా తీసుకొని ఇలా సెట్ చేసి లోపల ఆలివ్స్ పెట్టుకొని తింటాం. లోపల ఆలివ్స్ పెట్టుకొని దానికే వచ్చాము ఇప్పుడు. అంత ఒకటేసారి పెట్టక్కర్లేదు. వచ్చేసింది మాకు, ఇది దానిది ఆర్డర్. భయపడకండి, నేను కూడా చేస్తాను దాంట్లో. ఇది నాది. యాక్చువల్లీ నేను చాలా తక్కువ పోర్షన్స్ తింటాను కదా, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అది ఆనియనా? ఎస్. వావ్. రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? ఫుడ్ నాది ఆడి నేను తినేసాను ఫ్రెండ్స్ మొత్తము. ఇక్కడ చూపి నువ్వు తింటాను మరి. ఇది కూడా అని నువ్వు వదిలిపోయితే నేను తినాలి ఇంకా. అంత పాటు తిన్నావు కదా, ఇది కూడా మరి కంప్లీట్ చేయొచ్చు కదా. ఇది ఎందుకు వదిలేసాం ఏంటంటే దాని ఫలాఫలంతా లాగేసుకొని ఇటు సెలవు వదిలేదంట నేను, అందుకే. అంతేనా? అంతే మరి. నీ ఫలఫలం తినేసాను నేను. ఎన్ని తిన్నా నేను? 2. ఎన్ని ఉన్నాయి?
4. మరి ఇంకేంది 2 ఉంటే 2 తినేసాను 2.5 తిన్నావు నువ్వు. చెయ్యి 2.5 తిన్నా 2 తిన్నావా? సరే 4లో 2. అవును, అందులో 2 పెద్ద తినేసావు, నాకు 2 చిన్న వచ్చు. అందుకు కొత్త ఫలాఫలం ఆడించుకో. అవును పోనీ అది తిన్నావా మళ్ళీ మొత్తం? తిన్నా కదా. దాంట్లో కూడా తిన్నా కానీ అది కూడా నేను తినేసాను. కొత్త దాంట్లో కూడా నేను తినేసాను, అందుకే పాపం దగ్గర అలా ఏదో ఆర్డర్ ఇచ్చినా నేను తినేస్తాను. సో గైస్ ఇప్పుడే జఫా రెస్టారెంట్ నుంచి తిన్నాం. ఫుడ్ జఫాలా ఉంటుంది అనుకున్నాను కానీ కాదు, చాలా అంటే చాలా బాగుంది. నీకు ఎట్లా నచ్చిందా? వెరీ నైస్. ఇదే మా లాస్ట్. టర్కీకి వెళ్ళి కూడా తిన్నాం కానీ దానికంటే నచ్చింది ఇది నాకు. అవును ఇదే చాలా బాగుంది దానికంటే. టర్కిష్ ఫుడ్ అంట, టర్కీలో కంటే ఇక్కడ బాగుంది. ఇంకా సంథింగ్ ఎల్స్ బట్ యా టర్కిష్ మిడిల్ ఈస్టర్న్ టైప్ ఆఫ్ కుజిన్ చాలా బాగుంది. రైస్ అయితే అబ్బో అదరగొట్టేసాను. సో ఇదే మా లాస్ట్ మీల్ లేదు అని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? కానీ కాదు, ఇంకోటి కూడా ఉంది, అది కూడా తినేసి అప్పుడు చెప్తాం. ఓకే ఎక్కుతావా? నానే ఎక్కుతావు కదా. సారీ చిల్లు. అంత చమత్కారం ఎందుకులేండి? చిన్న గల్లీలో ఉంది, గల్లీ అదిరిపోయింది. నీ అమ్మ ఇప్పటికిప్పుడు ఇంతమంది ఫోటో అరే వీడియో తీసేటప్పుడు ఎవ్వరు లేడు. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మీకు లైవ్ డెమో ఇచ్చాను నేను. లైవ్ డెమో ఇచ్చాను నీకు. ఒకవేళ మీ షాప్లో ఎవరు జనాలు రాకపోయినా ఏం రాకపోయినా నన్ను పిలవండి అంతే, ఎంబడిని జనాలు వచ్చేస్తారు. ఈ అమ్మ గుత్తలు గుత్తలు ఉన్నారు ఇక్కడ. బ్రెడ్లో కోన్ ఐస్ క్రీమ్ బ్రెడ్లో పెడతారు కాబట్టి. ఐస్ క్రీమ్ తింటావు ఇంటి కింద కదా, కొరకలేను ఇప్పుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే మా లాస్ట్ మీల్ అంతే. ఇంక ఈ రోజుకి అయిపోయింది. చాలు, ఇంకా దీని మించి నా వల్ల కాదు. 3 days later. సో గైస్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాం మనం. ఎట్లా అనిపించింది ఆ ట్రిప్? నీకు నచ్చిన పార్ట్ ఏంటి ట్రిప్లో? మనం ఏం చేసినాం చెప్పవే. తిన్నాం. ఎస్, ఈటింగ్ అండ్ ఈటింగ్. ఇది బర్త్డే ట్రిప్లా లేదు, ఫుడ్ వ్లాగ్లా ఉంది. బర్త్డే ట్రిప్లో అయితే అస్సలుకి లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఆగవే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ మనం కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో ఇంకో కొత్త కంట్రీ కావాలా తోలు తీస్తా నీ అమ్మ. సర్లే, ఇది అట్లా మాతో పట్టించుకోకండి. జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్, ఖుదాఫీజ్. డుమ్ డుమ్ తటురుడురుడుమ్ తతుమ్ డుమ్ తరురుడురుడుమ్ ప్రాగు నగరం.